విలువైన సంగతులు ఇంతవరకు దాకా మాతో మాట్లాడారు తండ్రి. ఈ రెండో వర్తమానంలో కూడా మాకు తోడుగా ఉండండి. చక్కని విషయాలు మాకు నేర్పించండి తండ్రి. విలువైన సంగతులు ఆలోచిస్తూ క్రీస్తు శిలువలో ఆయన త్యాగాన్ని తండ్రి ఎరిగిన వారిగా నాయన మా చివరి శ్వాస ఉన్నంత వరకు నమ్మకమైన బిడ్డలుగా బ్రతికి మా కోసం సిద్ధపరుస్తున్న నిత్యలోకము పరలోకము పొందుకునే అట్టి అర్హత భూమి మీదనే దేహములో ఆత్మ ఉండగానే తండ్రి సంపాదించుకునే అట్టి భాగ్యము నీ బిడ్డలమైన మాకు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రభునామమున మరొకసారి శుభం తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎక్కువ కాకుండా కొద్దిసేపు మనం ఆలోచిద్దాం, ధ్యానిద్దాం. లూకా సువార్త కొందరికి అర్థమైందా, ఎంతమందికి అర్థమైంది అని మనం ఆలోచిస్తే చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23:44 33:4 చదువుకుందాం. 23వ అధ్యాయం 34వ వచనం చదువుకుంటే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి అని చెప్పాను. మీరు గమనించండి, యేసుక్రీస్తు ఏమంటుండు? వీరేమి చేయుచున్నారో అంటున్నాడు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? యేసుక్రీస్తుని కొడుతున్నారు. అంతకుముందు ఏం చేసిరు? యేసుక్రీస్తును పిడిగుద్దిరు, ముఖం మీద ముసుకేసిరు, అరిచేతులతో కొట్టిరు. మొత్తం శరీరం అప్పటికి చీల్చబడింది. మొత్తం మెలిపెట్టిన కొరడాలతో కొడుతుంటే యెరూషలేము పురవీధుల్లో కళ్యాపు చల్లినట్టు తన రక్తాన్ని మొత్తం చిమ్మివింది. మొత్తం అర్థమవుతుందా? అలా చిమ్మింది ఆయన. మీరు గమనించండి, అంత బాధ పెడుతున్నా, అంత వేదన పెడుతున్నా, అంత ఇదైపోయినా, శిలువలో ఉన్న తలకు ముళ్ళ కిరీటం అప్పటికి పెట్టి ఉన్నా, అపహాసం చేస్తున్నా, హేళన చేస్తున్నా, గేలి చేస్తున్నా, తండ్రికి విజ్ఞాపన ఏం చేస్తుండు? తండ్రి ఏసేమంటుండు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీళ్ళకి తెలియదు, క్షమించు. తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? గమనించాలి. తెలిసి చేస్తున్నారా, యూదులు తెలియక చేస్తున్నారా? లేఖనాలు, ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. ఆయన వస్త్రం పంచుకుంటారని ఉందా లేదా? కీర్తన గ్రంథంలో ఆయన తన ప్రాణాన్ని ధారపోస్తానని యెషయా గ్రంథం ఉందా లేదా? ఉన్నది. ఈ జుత్తెప్పుడన్నా ప్రవచనాలు ఎందుకు గుర్తురాలా వీళ్ళకంటారు? అంటే క్రీస్తు లేఖనాల ప్రకారంగా వచ్చాడు, లేఖనాల ప్రకారంగా బతికాడు, లేఖనాల ప్రకారంగానే శిలువ త్యాగం చేయాలి, శిలువ మీద యాగం అయిపోవాలి ఆయన మొత్తం. ఈ యాగం అయిపోవాలంటే వీళ్ళకేమో అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఆనాడున్న ఏ ఒక్కరు కూడా సరిగా అర్థం కాలే యేసుక్రీస్తు గురించి. మరి ఈనాడు ఏమైనా అర్థమైందా? క్షమాపణ కలిగి ఉండమని ఎందుకు చెప్తుండేకైనా? తనలాగా బ్రతకాలని, తనను పోలి జీవించాలని. అలాంటి తత్వం ఉంటేనే ఇలా క్షమించే. ఇప్పుడు నా పట్ల ఎవరైనా ఉండనుకో, తప్పు చేసిననుకో, నేను క్షమించవచ్చు. దేవుని పట్ల తప్పు చేసిననుకో మనం క్షమించే అవసరం లేదు. నా వ్యక్తిగతంగా నా పట్ల తప్పు చేసి ఎన్ని మారంటే 70 ఏళ్ళ మట్టుకు, నా మట్టుకు అయితే నేను క్షమించగలుగుతా. దేవుని పట్ల ఒకటే పందిపోయి కాక బురదలో దొరికినట్టు ఒకటే పాపం చేసుకోకపోతే నేను నిన్ను ఎందుకు క్షమిస్తా? నాకేం పని? దేవుడు కూడా అదే అన్నాడు, వద్దు, ఒకసారి 2 సార్లు చెప్పి 3వసారి అన్యునిగా భావించి వదిలేసేయి, ఇక చెప్పకన్నాడుగా. అలాంటి వారికి చెప్పక వాళ్ళ దగ్గర కూడా పోవద్దు అన్నాడు. అర్థమవుతుందా? ఒకసారి ఎవరికి వ్యక్తిగతంగా మనల్ని ఎన్ని అన్నా కూడా నో ప్రాబ్లం, కానీ దైవద్రోహానికి చాలా భయంకరమైన శిక్ష ఉంటుంది. బైబిల్నే ఉంది. ఒకసారి వెలిగింపబడి అంటే అర్థం ఏంటి? దేవుళ్ళలోకి వచ్చి మంచిగా బతికి మళ్ళీ పాపంలోకి చెప్తే నువ్వు క్రీస్తునే సిలువేస్తున్నావు అని చెప్పింది బైబిల్. నా మాటలా బైబిలా? బైబిల్. అందుకని ఆగి ఆలోచించి క్షుణ్ణంగా స్పష్టంగా చదువుకొని నేర్చుకొని అనుకరించడం. అనుకరణ అంటే మనం పాటించడము, అనుసరించి జీవించడము. అంతేనా? అనుసరించి జీవించడం. ఈ క్షమాపణ మనం కలిగి బతకాలనే ఆ సిలువలో నేర్పిన పాఠం. అంత వేదన మనకేం బాధ ఉండదు. కూడా మాట అనుకో, పళ్ళు కొరుకుండా ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు, మనం ముఖమంతా వికారం చేసుకొని గొడవ పెట్టుకున్నాం అనుకో, క్రీస్తు మనలో ఉన్నట్ట
దుష్టుని మనం ఓపెన్గా మాట్లాడుకోం. దుష్టుని ఇప్పుడు నేను ఒక మనిషి మీద వ్యక్తిగతం కోపం పెట్టుకొని మొత్తం రగిలిపోయింది అనుకో, నేను ఎవరి సంబంధిని? దేవుని సంబంధిని కాదు, దుష్టుని సంబంధిని. నేను వాడు తిట్టినా సరే కానీ వద్దులే పోతే పోనీ అని నేను క్షమించే గుణం ఉందనుకో, నేను ఎవరి సంబంధిని? బైబిల్ ఏమందో ఇంతకుముందు ఏం చదువుకున్నాం యోహాను సువార్తలో? దేవుని సంబంధి వాడు దేవుని మాటలు వింటాడు, సెట్ అయిపోతున్నాడు. వీడు వింటలేడు, వాక్యాన్ని మీరుతుండంటే వీడు ఎవరి సంబంధి? నేను చెప్పిందా బైబిల్ చెప్తుందా? వాడు దుష్టుని సంబంధి కాబట్టి వాడు వినడం చెప్తుంది క్లియర్గా. ఇప్పుడు దేవుని సంబంధి అయితే నోరు కంట్రోల్ పెట్టుకుంటాడుగా, అన్ని కంట్రోల్ పెట్టుకుంటాడు లేదా? వాడు కంట్రోల్ అయిపోతాడు. అమ్మో, ఇప్పుడు దేవుని వాక్యంతోనే నువ్వు కంట్రోల్ కాకపోతే నేను వచ్చి నిన్ను కంట్రోల్ చేయగలనా? ఒక మనిషి కంట్రోల్ చేస్తే కంట్రోల్ కాడు. వీళ్ళందరినీ కంట్రోల్ చేసి దేవుని వాక్యం. దేవుని వాక్యమే నీలో నిలిస్తే ఏమైపోతాడు? తను తానే నియంత్రించుకుంటాడు, తను తానే కంట్రోల్ అయిపోతాడు. అమ్మో, భక్తి వస్తుంది, భయం వస్తుంది, విశ్వాసం వస్తుంది, ప్రేమ వస్తుంది, అన్నీ వస్తాయి. ఎప్పుడు? వాక్యం నీలోకి వెళ్ళిపోయి పనిచేస్తే. మీరు గమనించండి, ఇప్పుడు మనకు ఏదైనా సరే, ఇప్పుడు నాకు షుగర్ ఉంది, షుగర్ టాబ్లెట్ వేసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. షుగర్ టాబ్లెట్ మానేసినామనుకోండి, షుగర్ అనామతం పెరుక్కుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. మీరు గమనించండి, దేవుని వాక్యం మనలో పనిచేస్తేనే మనలో శరీరక్రియలు, ఈ పగలు, ప్రతీకారాలు, ద్వేషములు, క్రోధములు, విమతలు, ఈ భ్రష్టి అన్నీ వెళ్ళిపోతాయి. అవి మొత్తం తీసేసుకుంటాను నిన్ను సమాధానము, ప్రేమగా. వాక్యం నీలో మందుగా పనిచేస్తుంది. ఆత్మీయ జీవితానికి ఏం చేస్తుంది? మందుగా పనిచేస్తుంది. శరీరం ఒక రోగానికి గాక ఒక మందు ఎలాగ పనిచేసి అది రోగాన్ని ఎలాగైతే అదుపులో ఉంచి అది పెరగకుండా చేస్తుందో, పాపం నీలో పెరగకుండా ఉండాలని దేవుని వాక్యం మందుగా పనిచేయాలి, పెరగకుండా ఉండాలి. ఇవన్నీ పోవాలి. ఈ పగతో రగిలిపోవడాలు, ఈ లోపల ఇవన్నీ ఉండడం, ఇవన్నీ ఉండడం అంటే ఏంటి? భయంకరమైన పరిస్థితి అది. ఇక భక్తికినకు పరాకాష్ట అండి. ఇక మరి చెప్పుకునే భక్తికినకు పరాకాష్ట. దేవుడు ఆయన ప్రాణత్యాగాన్ని నువ్వు విసర్జించి నువ్వు తునప్రాయంగా నాకు అవసరం లేదని నువ్వు పగతో రగిలిపోతున్నావు అంటే ఇక నిన్ను ఏం చేయాలి? దేవుడు మారుతాడా? దేవుడు మార్చేవన్నీ తీసుకుంటాయండి. నేను మారను, నువ్వు మార్చుకో. ఎవరి మీద నీ కక్ష? దేవుని మీద కక్ష కట్టి మనం సాధించగలమా అండి? దేవునికి ఎదురు తిరిగి మనం ఏం చేయగలమా? పౌలుతోనే ఏమంటాడు? సౌలా సౌలా ములికోలకు ఎదురుతన్నుట కష్టం బిడ్డ అంటాడు. కష్టం అంటే అర్థం ఏంటి? ఏమైపోయాడు? నువ్వు దంతే నీకు ఎవరికి గాయం? నీకే గాయం, నీకు కష్టమైపోద్ది. నేను ఎవరు అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు? మంచి ధర్మశాస్త్రం మీద పాండిత్యం గలవాడవు. నన్ను నమ్మిన బిడ్డలు మొత్తం వెంటాడి వేటాడి చంపి పడేస్తున్నావు, తీసుకుపోయి చెరసాల్లో వేస్తున్నావు. ఏమనుకుంటున్నావు? ఎవడే నువ్వు ప్రభువా అంటాడు. నువ్వు హింసిస్తున్న ప్రభువును, యేసును నువ్వు హింసిస్తున్న యేసును. నిన్ను హింసిస్తున్నానా? నా బిడ్డలను అయితే ఎవరైతే నా గురించి నమ్ముకొని నా గురించి బతుకుతున్నారో వాళ్ళని నువ్వు చంపుతున్నావు, కొడుతున్నావు. వాళ్ళను కొట్టినా, వాళ్ళని హింసించినా నన్ను హింసిస్తున్నట్టు అనడా లేదా? ఇంకో మాట అంటాడు, నీతిమంతుని ముడితే నా కనుగుడ్డును ముట్టినట్టే బిడ్డ జాగ్రత్త అన్నాడు. ఆడు మంచిగా నువ్వు ఆడిపోసుకొని నువ్వు దిక్కేమనుకో, దేవుడు కలగ చేసుకుంటే పోతాం. దేవుడికి అప్పగిద్దాం. ఏదైనా సరే మనం ఎవరి మీద ఈ దయ అవసరం, దేవుడికి అప్పగించేస్తే అయిపోద్ది. గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. క్షమాపణ లేని జీవితానికి మనకు నువ్వేం చేస్తే గదే వస్తుందని. నువ్వు క్షమిస్తే నేను క్షమిస్తా, నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా. నువ్వు ప్రేమించకపోతే ఏమన్నాడు? నేను ప్రేమించను, క్షమించను. ఆ మాటే చూద్దాం. బంగారు వాక్యం చూద్దాం ఒక మాట. మళ్ళీ ఇక్కడికి వద్దాం. యేసుక్రీస్తు ఏమన్నాడో ఆ మాట ఎందుకు మిస్ అయిపోతున్నాం మనం? ఎందుకు ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి? ఎందుకు ఈ కక్షలతో మొత్తం రగిలిపోతున్నాం మనం అంటే, ఓసారి చూడండి 43వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం చదువుకుందాం. 43. నీ పొరుగు వారిని ప్రేమించమని, నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నీ పొరుగు వారిని ప్రేమించమని, నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులగునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించున్న వారి కొరకు ప్రార్థన చేయుడి. ఏమంటున్నాను?
నీ పొరుగువారిని ప్రేమించిన ధర్మశాస్త్రం చెప్పిండు. నిన్ను వల్ల నీ పొరుగువారిని, నీ పొరుగువారిని ప్రేమించమని నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ధర్మశాస్త్రం చెప్పాను, విన్నారు కదా. ఇప్పుడు నేను చట్టాన్ని మారుస్తున్నా, దాన్ని నేను మంచిగా ఇంకా కొత్తగా మంచిగా మీకు చెప్తూ ఏమంటాడు, నేను మీతో చెప్పినదేమనగా మీరు మీ పరలోకమందున్న తండ్రికి, మీ పరలోకమందు తండ్రికి మీరు కావాలి, కుమారుడు కావాలి అని మీరు అనుకుంటే కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చేయుడి. ఉందా లేదా? ఉందా? చేయకపోతే ఏమైంది? పరలోకం తండ్రికి పిల్లడం కావు, దయ్యానికి పిల్లడం అవుతుంది. అందుకనే కదా అబద్ధాన్ని నమ్మితే అబ్బవాది కుమారుడు అంటాడు. అబ్రహాం ఏమంటాడు? యోహాను సువార్త 4:8-44 ఏమంటాడు? మీరు అపవాది కుమారుడు, ఆది నుండి వాడు నరకంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు దుష్టుడు అంటాడు. ఎవరినండి? అపవాదిని పోలుస్తూ యేసుక్రీస్తు వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును అంటే ఎవరి గురించి చెప్పిండు? దుష్టుడు. ఇలా మనం ద్వేషించమని చెప్పింది నేనే, కానీ హింసించిన వారి గురించి కూడా పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేస్తేనే. మనం లింక్ ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయడం ఏదో ప్రార్థన చేసడం కాదు, నీ పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేస్తే అప్పుడు నీతి, విశ్వాసము, ప్రేమ ఈ చదివేటప్పుడు మనకి ఈ క్యారీ అవ్వాలి, మనకి ఇవన్నీ గుర్తు రావాలి. బైబిల్ చదివేటప్పుడు దేవుడు ఎందుకన్నాడు? క్షమాపణ, అక్కడ క్షమించమన్నాడు. ఏం నేర్పించడానికి ఆయన సిలువలో క్షమించమంటున్నాడు? మనం క్షమాపణ కలిగి ఈ ఒక్క జనం మధ్య నుండి మనకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆయన బిడ్డలుగా మనకు ఇచ్చిండు. ఎందుకు? కొనుక్కున్నాడు. ఎలా? అమూల్యమైన గొర్రెపిల్ల వంటి నిష్కలంకమగు రక్తము ద్వారా మనం ఏమైపోయినాము? పాపము నుంచి వెళ్ళి, శాపము నుంచి వెళ్ళి విడిపింపబడ్డము. ఆయన కొనుక్కున్నాడు, దేవుని ప్రజగా, దేవుని సొత్తుగా చేసిండు. ఎలా చేసిండు? సిలువ త్యాగం వల్ల చేసిండు, సిలువ యాగం వల్ల చేసిండు, బలైపోయిండు. అది అర్థం చేసుకొని ఏం చేయాలి? మనం అర్థం చేసుకొని ఏం చేయాలి? బతకాలి. అవునా? బతకాలి. పరలోకపు తండ్రికి మీరు పిల్లలు, కుమారులు, కుమార్తెలు కావాలంటే ఏముండాలి? శత్రువును సైతము హింసించుతున్న వారి కోసం హింసించడం పెట్టడం కాదు, వారి గురించి ఏం చేయాలి? పవిత్రమైన హృదయం నుంచి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ప్రతిఫలం ఇస్తుంది. మళ్ళీ రండి లూకాసు వార్త రండి, మళ్ళీ లూకాసు వార్త రండి 23. చాలా విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ముప్పై 34 నుంచి యేసు ఏమంటుండంటే 32 నుంచి చదివితే, వారిద్దరూ ఆయనతో కూడా చంపబడుటకు తీయబడిరి. వారు నేరస్తులు, నేరం చేసిన వారు. వారు కాపాలమైన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపు ఒకడు, ఎడమ వైపు ఒకడు, ఆ నేరస్తులలో ఆయనతో కూడా సిలువ వేసిరి. ఆయనతో కూడా సిలువ వేసినప్పుడు మీరు గమనించండి, సిలువ వేసినప్పుడు వాళ్ళు మొత్తుకుంటారు, తిడుతురు, బాధ, ఇబ్బంది పెడుతురు. మీరు గమనించండి. యేసుక్రీస్తు అందుకనే దొంగోడు ఉట్టిగానే మారలే. ఎన్ని గంటలు ఉండు సిలువ మీద? యేసుక్రీస్తు సిలువ మీద ఎన్ని గంటలు ఉండు? ఎన్ని గంటలకు సిలువ వేయబడ్డాడు? కరెక్ట్ ఎన్ని గంటలకు సిలువ వేయబడ్డాడు? బైబిల్లో మెన్షన్ చేయబడ్డది. కరెక్ట్ 9 గంటలకు సిలువ వేయబడ్డాడు. ఎన్ని గంటలకు ఆయన సిలువ మీద ప్రాణం విడిచిండు? ఆయన ఎన్ని గంటలు ఉన్నట్టు ఆ వేదన అనుభవించిండు? కరెక్ట్ 6 గంటలు. 6 గంటల నరక వేదన, అపహాస్యం. ఈ దౌర్భాగ్యులు సిలువలో ఉన్నా కూడా వదిలిపెడతలేరు, ఎరణ చేస్తారు. నువ్వు దేవుని కొరవాది, నువ్వు రక్షించుకోవచ్చుగా. ఏందంటాడు అక్కడ చూడండి, 39వ వచనం చూడండి. ఇందులో వాడు ఏమంటుండు? 39 ఇదే అధ్యాయంలో 23-39 లూకాసు వార్త. ఏలాడబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. మీరు గమనించండి, వాడు ఏమంటుండు?
సిలువలో ఉన్నా కూడా నువ్వు బోధలు ఎన్నో చేసినావు, చనిపోయిన వారిని లేపినా అని చెప్పినావు, విన్నావు. ఏంది అసలు? బాధకు తట్టుకోలేక, ఆ ఎండకు తట్టుకోలేక, ఆ మంటకు తట్టుకోలేక వాడు దూషిస్తున్నాడు, యేసును దూషిస్తున్నాడు. అయ్యో నేను కూడా ఇదే స్థితిలో ఉన్నాను అనుకుంటలేడు వాడు. కానీ ఒకడు మాత్రం కుడివైపు ఉన్నవాడు గమనించి వాడిని గద్దిస్తుండు. క్రీస్తు ఎవరికి అర్థమైందో ఎవరికి అర్థం కాలేదు. అందరికా కొందరికా? క్రీస్తు శిలువ త్యాగము క్రీస్తులో ఉండి ఎవరికి టైటిల్ అదే పెట్టినా, అందరికా కొందరికా? ఎవరికి అర్థమైండు? శిలువేసి అపహరించిన వారికి అర్థమైందా? ప్రవక్తల గ్రంథాలు చదివిన వాళ్ళకి అర్థమైందా? శాస్త్రోక్త పరిశీలకు అర్థమైందా? ధర్మశాస్త్రం ఉపదేశకులై ఉండకూరిన వారికి అర్థమైందా? ఎవరికి అర్థమైండు? దొంగోరికి అర్థమైండు యేసుక్రీస్తు. మీరు గమనించండి, దొంగోరికి అర్థమైండు. శిలువలో కొద్ది గంటల్లో కొద్ది నిమిషాల్లో ప్రాణం పోతాననుకో అర్థమైండు. స్పష్టంగా అర్థం చేసుకుంటూ వాడు. మీరు గమనించండి. ఇప్పుడు మరి ఇంతమందికి మరి అర్థమైందా? పాటలు పాడతారు, ఏదో చేస్తారు, కానీ అసలు ఆయన ఏం చెప్పిండు, ఏం కోరుకుంటుండు నీ నుంచి? అది కావాలి కదా. ఆయన నీ నుంచి ఏం కోరుకుంటుండు, నువ్వు ఎలా ఉండాలనుకుంటుండు, అది కావాలి కదా. అందుకనే చూడండి ఏమంటుండో, దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను. 40వ వచనం, అయితే రెండోవాడు వారిని గద్దించి నీవు అదే శిక్షలోనే ఉన్నావు గనుక దేవునికి భయపడవా. స్టేట్మెంట్ చూడండి. అరే ఇంకా బుద్ధి రాదా నీకు? ఇంకా బుద్ధి రాదా? దేవునికి భయపడవా? ఆయన ఎందుకురా నువ్వు దూషిస్తున్నావు? అసలు ఇద్దరు దూషించినటువంటి మత్తయి సువార్తల. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఆయన సహనాన్ని, ఆయన ఓపికను, ఆయన క్షమాపణను, గుండె బండలాంటి హృదయం బద్దలైపోయిందండి. తెలుసా? బండలాంటి హృదయం బందిపోటు దొంగలను ఉంటుంది వాళ్ళది. నేరస్తులు, బందిపోటు దొంగలు. ఎన్ని మర్డర్లు చేసిరో, ఎన్ని మానభంగాలు చేసిరో, ఎన్ని దోసుకుర్రో, ఎంతమందిని చంపిర్రో వీళ్ళేదో సాధు పుణ్యపురుషులేం కాదు. బందిపోటు కఠినమైన ప్రాశాన హృదయం, బండలాంటి హృదయం కూడా బద్దలైపోయి కరిగిపోయి ఇక నీకు దేవునికి భయపడవా అని ఎవడంటుండండి. అన్ని గంటలు అర్థమైపోయింది. 6 గంటల సేపు ఒక మనిషిని చూసిండు సిలువలో చూసి, ఇది మామూలు జీవితం కాదు, ఇలాంటోని నేను చూడలేదు. ఈ సహనం ఏంటి, ఓర్పు ఏంటి, ఈ ప్రేమ ఏంటి, ఏంటిది? ఆశ్చర్యపోయిండు. బండలాంటి హృదయం బద్దలైపోయింది. కన్నీళ్లతో హృదయాన్ని క్రీస్తు పాదాల దగ్గర కుమ్మరించి గద్దించి ఏమంటుంది చూడండి 41 వచనం, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా అని చెప్తూ 41, మనకైతే ఇది న్యాయమే. ఎందుకు న్యాయం? మనం దొంగలం, మనం వ్యభిచారులం, మనం దొంగతనం చేసినాం, దోచుకున్నాం, ఎవరిని ప్రేమించలేదు, అందరిని హతమార్చినాం. ఈ శిక్ష మనకు న్యాయమే. చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాం. కానీ ఈయన ఏ పాపం చేయలే, ఈయన మహనీయుడు అని చెప్తున్నాడు. ఎవరు? స్టేట్మెంట్ అండి, స్టేట్మెంట్ ఇస్తుండు దొంగవాడు. సిలువలో వాడు కూడా బాధలో ఉండి ఎంత మంచి మాటలు మాడుతుండు. మారినవాడు, అర్థం చేసుకున్నవాడు, ఇలాంటి మారు మనసు వస్తుంది. దొంగవానికి వచ్చిన మారు మనసు నమ్ముకొని 10 ఏళ్ళు అయినా కూడా క్రైస్తవులకు ఎందుకు వస్తలేదో మరి. అలాంటి వారు ఆనికి పరలోకం ఉంటుంది. అలాంటి వానికి అసలు స్థితులైన మారు మనసు అంటే అది, అర్థం చేసుకుంటాడు. అది అడిగి ఏమంటుండు చూడండి, ఇది మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. ఇంత మంచి ఎంతసేపట్లండి? ఈయన దేవుడు, ఈయన ఎందు మనకేంది? 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా కూడా ఈయన నమ్మాలంటే నమ్మలేకపోతున్నాం. 6 గంటల్లో ఉన్నవానికట ఈయన ఏ తప్పు లేదు. ఈయన పర్ఫెక్ట్, మనుషుల్లో మహనీయుడు, దేవుడు. ఎంత బాగా అర్థమైంది దొంగోనికి, అంత బాగా అర్థమైంది ఏంటి? 10 సంవత్సరం గుడ్ ఫ్రైడే చేసుకుంటారు, ప్రతి సంవత్సరం లెంట్ డేస్ ఇవన్నీ జరుపుతారు. అయినా కూడా ఈ ఆచార సంబంధంగా అర్థం కానివాడు వ్యర్థమైన వాడి గురించి ఆలోచిస్తాడు. అర్థమైన వాడు ఆజ్ఞలు పాటించి తండ్రి దగ్గర మెప్పు పొందాలని, పరలోకం పొందాలని వాడు దాని గురించే తప్పిస్తాడు. మీరు గమనించండి, ఎవరి కోసం పండుగలు, ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నారు. మీరు గమనించండి, అన్ని వాక్య విరుద్ధమైన పనులు చేస్తుంటారు. మతం వాక్యానుసారంగా బతకడం ముఖ్యం. బలుడు అర్పించడం కంటే దేవుని మాట వినుట
శ్రేష్టమని బైబిల్లో చెప్పిన అది ఓడు పట్టించుకోడు. ఈ మాటలు ఎలా పరలోకం తీసుకెళ్తే పట్టించుకోడు. కథలు చెప్తారా? అబ్బా, కథలు అయితే ఇక మంచిగా ఆనందంగా సంతోషంగా వింటారు. ఈ శరీరం అనేది ఆత్మబోధ శరీరం నచ్చదు, శరీర బోధ ఆత్మకు నచ్చదు. అందుకని ఒకదానికొకటి వ్యతిరేకంగా అపేక్షిస్తే అంటాడు గలతీ 5:16-17. వ్యతిరేకం. ఆత్మబోధ శరీరం పడదు, శరీరం బోధ ఆత్మకు పడదు, అంగీకరించదు. ఆత్మకేంది సమ్మగా ఈ శరీర సంబంధంగా చెప్పేది అంటే అబ్బా శరీరానికి మంచిగా సంతోషం. ఆత్మకేంది ఒరే బాబు ఇలా ఉండి ఇలా బతి పరలోకం వెళ్ళాం, ఇదేందిరా నేను ఇట్లా అయిపోయినా, ఆత్మ బాధ. శరీరం అంత భయంకరమైంది ఇంకోటి ఉండదు. అందుకే దీన్ని నలగొట్టి దంచి పెట్టేసింది మొత్తం. రోడ్లో కనుక దంచినట్టుగా దంచేసింది మొత్తం. కఠినమైన దేహాన్ని నలగొట్టి క్రీస్తుకు లోపరిచిందంటే అంత ఆషామాషికి కాదు. మన శరీరం మంచిది కాదు, మీరు గమనించండి. ఇంకా చూడండి ఏమంటున్నాడు చెప్తూ, ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పెను. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నేను నీతో నిశ్చయముగా చెప్తున్నాను. నిశ్చయం. చచ్చిపోయిన ఉందని పరలోకం వెళ్ళిపోతున్నాడని చెప్తారు. పరదేశికి వెళ్ళిపోయింది యేసుక్రీస్తు. చనిపోయిన వాళ్ళందరూ పరదేశంలో కూడా అబ్రహాము ఆదాము మొదలుకొని భక్తులందరూ యేసుక్రీస్తు ఒకే ఒక్కడు పరలోకం వెళ్ళాడు. ఇది కూడా దుర్బోధ. అందరు పరలోకం వెళ్ళిపోయి పరలోకంలో ఉన్నంటారు, తప్పు. మన ఒక విచిత్రమైనది తిన్నా సాక్ష్యం. దేవదూతలు వచ్చిరట, పండుకొని ఉందట. ఎంత దౌర్భాగ్యమైన బోధ చేస్తుందంటే ఒంటి మీద బట్టలని తీసేస్తున్నాడు వాళ్ళు. ఎందుకు తీసేస్తారు చెప్పండి? ఏం బోధ అండి అది? ఏం సాక్ష్యం అండి? యూట్యూబ్లలో ఎలా ఉన్నాయి, ఎంత వేలన చేస్తున్నారు జరిగినా. మతుర్మాదులు దాన్ని ఆ క్లిప్ పెట్టుకొని నవ్వుతురండి, నవ్వుతురు. దేవదూతలు వచ్చి బట్టలతో నింపారండి. ఒక స్త్రీ చెప్పొచ్చా అలాంటి? ఏంటి దుర్బోధ, ఏంటి పనికిమాలి చెత్త? దిగంబరుగా ఉంటేనే నా తండ్రి ఏం చేసిండు? చర్మము చొక్కాలు చేసి ఏం చేసిండు? తొడిగిండు నా దేవుడు, నా తండ్రి. ఎవరికి? ఆదాము అవ్వకు. ఆకులు కట్టుకుని వీళ్ళు తిరుగుతాయి, అది తిరుగుతాయి. ఆకులు ఎండగొడితే ఎండిపోతాయి, ఏమాత్రం చినిగిపోతాయి అని పర్మనెంట్ సొల్యూషన్ చూపించిందా లేదా? వీళ్ళేంటి దేవదూత వచ్చి బట్టలు తీసేస్తుందని చెప్తుంది పనికి మాలింది. చూసి రోజుల్లో చూస్తే పరిచయం అయిపోతాం, పిచ్చెక్కిపోతుంది మనకు. ఇదేంది ఇంత అంటే దుర్బోధ ఎంత భయంకరమైందో. క్రీస్తు శిలువ త్యాగం అర్థం కాని అందును దుర్బోధకుడు. మీరు గమనించండి. ఒకతో వంట చేస్తుందని చెప్తుంది పనికి మాలినది. మీరు గమనించండి. వీళ్ళందరూ సాతాను సంబంధులు. ఎందుకు ఇంత కఠినమైన మాట అంటే వాళ్ళను శరీర సంబంధంగా మార్చేస్తారు. దేవదూతలు వచ్చి నీకు వంట చేయడం ఏంటి, యేసుక్రీస్తు వచ్చి నీతో మాట్లాడడం ఏంటి, ఏదా అట్లా చాలాసార్లు అయిందని చెప్తుంది. చాలాసార్లు అయిపోయిందా? దినాకర్ పాల్ దినాకర్ కూడా ఇలాగనే చెప్పి చచ్చిపోయింది. నా బిడ్డ చనిపోయింది అన్నాడు. పెట్టుకొని 3 రోజులు 4 రోజులు అననే ఉండి ప్రార్థన చేసి లేస్తుందాం అనుకోను. ఎక్కడ లేచింది? 7 అంటే చాలాసార్లు వెళ్ళిపోయింది. నేను బనిహీను పాల్ దినాకర్ మాట్లాడుకుంది. ఎన్నిసార్లు నువ్వు పరలోకం వెళ్ళి వచ్చినావు? పరలోకం అయినా పేతురు గారు కనిపించినాడు. ఈ దొంగ బోధకులందరూ వెళ్ళి నరకంలో కాలుతారు. ఎంతమందిని నడిపించి ఏం చేసినాడు? నువ్వు బోధ కరెక్ట్ లేదు. చచ్చిపోయిన మనిషి నువ్వు ఆ తర్వాత అక్కడ ఉన్న పోలీసులు కంప్లైంట్ చేస్తే వాళ్ళందరూ తీసుకొస్తే అప్పుడు పెట్టిన శవం తీసి. తెలుసా ఏంది పనికిమాలిన బోధలు, ఏంది తప్పుడు బోధలు, ఎంత భయంకరమైన. క్రీస్తు శిలువకు శత్రువులుగా వ్యతిరేకంగా నడిచే వాళ్ళుగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు. వాడు చూడండి ఎంత బాగా అర్థం చేసుకుంటూ, ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో వస్తావని, ఆ రాజ్యాన్ని నువ్వే రాజు అని ఎంత బాగా అర్థం చేసుకోండి. మరి మనకి ఇన్ని రోజుల జీవితంలో ఎందుకు అర్థమవుతలేడు? దొంగోడు ఎంతసేపు అండి? గంటల కోసం ప్రసంగాలు విన్నాడా? గంటలు ప్రసంగాలు విన్నాడా? సంవత్సరానికి 52 వారాలు, 52 గంటలు, లేకపోతే 102 గంటలు అవుతాయి. 2 గంటల సేపు ఒక ప్రసంగం ఉందనుకోండి, అవునా? 102 గంటల ప్రసంగాలు విన్నట్టే. మళ్ళీ మధ్య కూడికలు ఇక్కడ అక్కడ. ఇన్ని గంటలు విన్నా కూడా ఎందుకు క్రీస్తు స్వారూప్యత రావట్లేదు? ఎందుకు క్రీస్తులోనికి బలపడతలేదు? దేవుని వాక్యం వినలేకపోతుంది. దొంగవాడు ఎంత బెటర్ అండి? దొంగవాడు బెటర్ కాదా? ఎంత ధన్యుడు. 42వ వచనం, ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకు ఆయన వానితో
నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయంగా నీతో కన్ఫర్మ్ చేస్తున్నా. నువ్వు ఉంటావు. నన్ను అర్థం చేసుకున్నావు. నేనేంటో తెలిసింది నీకు. ఇంతసేపు చెప్పిన వీళ్ళందరూ అర్థం చేసుకోక నన్ను సిలివేసిరు. వీళ్ళందరూ అర్థం చేసుకున్నావు. నువ్వు నా రాజ్యం గురించి వెతుకుతున్నావు కదా. నాకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యానికి అధిపతి నేనే అని తెలుసుకున్నావు కదా. అందరికా తెలిసింది, కొందరికా క్రీస్తు త్యాగం. అందరూ ఏం చేశారు? వీడు సిలువై అని కేకలు గెలిచినాయి. వీడేమంటాడు? నాయన సిలువయ్యబడ్డావు కనుక నాయన నువ్వు మహానుభావుడు, నీ రాజ్యం ఉంది, ఈ మరణం నిన్ను బంధించలేదు, అసలు నిన్ను ఏది ఆపలేదు, నువ్వు చాలా గొప్పవాడివి, మనుషులందరూ పాపాలను హరించడానికి కలవరి శిలువలో చచ్చిపోతున్నావయ్యా, నీకు రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి నువ్వే రాజువు, అందులో మేమందరం పిల్లలమయ్యా, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ప్రభువా, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు. ఎంత బాగా అర్థం చేసుకోండి. దేవుని ఇలా అర్థం చేసుకోవాలి. అందరూ అర్థం కాక సిలువేసిరు. అర్థమైనోడు టక్కున మీరు ఏం చేసిండు? పరదేశులు ఒక్క మాటలో పరదేశి ఎంత ధన్యుడో అండి, ఎంత ధన్యుడో అంటే విరిగి నలిగిన మనసు దేవునికి ఇరిగింది నలిగింది మొత్తం ఇదైపోయింది. మొత్తం ఆ మనసుని ఎమ్మటి తీసేసుకుని వానికి బాప్తిసం అవసరం లేదు, ఇతనికి బాప్తిసం అవసరం లేదు, మనం కూడా అప్పుడు ఇరిగి నలిగిపోద్ది. దొంగ నువ్వు చేసి ముదిరిపోయిన వాళ్ళ భక్తిలో నిన్న కూడా ఇచ్చేస్తాడు. ముదిరిపోయిన భక్తిని మనం ఏం చేయలేము. మీరు గమనించండి. ఇలాంటి వాళ్ళు వస్తారా అండి? ఇలాంటి వాళ్ళు అండి చాలా మంచి వాళ్ళు. వెళ్ళిండు, ధన్యుడైపోయింది కదా. అపోస్తుల కార్యం తీయండి ఒకసారి, 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. చెప్పవలసిన చాలా సంగతులు ఉన్నాయి. 22వ వచనం. ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, అంటే అద్భుతాలేంటి? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యం 3 వాడిండు. కానీ విని ఎరగని అండి. అద్భుతం అంటే ఎవడు ఊహించక అందరూ చచ్చిపోయిన వాళ్ళు లేవడం అంటే మాట్లాడండి. సూచక్రియలు అంటే ఏంటండి? గుడివారు కళ్ళు తెరిచిండు, ముట్టుకున్న కుష్ఠరోగిని ఇట్లా ముట్టుకుంటే తక్కువ. పక్షవాయు గోలవాడు 38 ఏళ్ళ నుంచి వెళ్ళి పాపం వాడు ఆ మండపం దగ్గర వాడు ఉంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో. నీ పరపెత్తుకొని నువ్వు నడవనంగా ఏమైనా ఆశ్చర్యం, మహత్కార్యం జరిగిపోయింది. ఆశ్చర్యం, అద్భుతం. యజమానుల కుమారుడు చనిపోయాడు, తక్కువ పాడ ముట్టుకున్నాడు, తక్కువ దిగ్గున లేచుకోకున్నాడు మొత్తం. అంతేనా? ఆశ్చర్యం, అద్భుతం చేసిండా? మీరందరూ మీ కళ్ళతో చూసిరు కదా. 2 చేపలు 5 రొట్టెలు, అంతమందికి ఎక్కడ పెడతారు? 5,000 మందికి పురుషులేనట. ఇంకా స్త్రీలకి లెక్క రాలే. ఇంకా అంతమందికి ఇది ఏంటి? ఆశ్చర్యం కదా, అద్భుతం కాదా? అద్భుతం. 2 చేపలు 5 యవల రొట్టెలు, 5,000 మంది పురుషులే, స్త్రీలు కాక. తిన్నాక 12 గంపలు ఎత్తిరు. ఇదేంటండి? అద్భుతం, ఆశ్చర్యం. అదే చెప్తున్నారు, గుర్తు చేస్తుండు పేతురు గారు మాట్లాడుతుండు. అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్య చేయుచు ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు, ఇవన్నీ మీ కళ్ళ ఎదురు ఇవన్నీ జరిగినాయి, మొత్తం మీరే ఎరుగుదురు కదా అని చెప్తూ 23వ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మీరు గమనించండి ఎంత వివరణిస్తుండు పేతురు గారు. అరే బాబు, మీరు ఏం చేసిరు? జీవాన్ని చంపుతారా? మీరు జీవాదికి అధిపతినే. జీవను ఈయనను చంపితిరి, సిలువేసి మీరు చంపితిరి అని చెప్తే ఏమంటుండు? సిలువేసి మీరు చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాను. ఎవరు లేపారు? యేసుక్రీస్తును లేపిండు. ఎవరు లేపారు? తండ్రి లేపిండు. ఎందుకు లేపిండండి?
ఎందుకు లేపిండండి? యోహాను సువార్త మీకు గుర్తు రావాలి. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపింపగలడు? పవిత్రుడుగా, పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా జీవించిన వ్యక్తి ఎవరు మూతులలో నుంచి లేతారు? ఈ లేఖనాలను బట్టి చూస్తే మరణం నేను బంధించకుండా ఉండాలంటే ఏముండాలి? ఇంతకుముందే చదువుకున్నాం కదా, పవిత్రమైన హృదయము, నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము, ఇవి ఉన్నాయి ఆ యేసులో. మంచి పవిత్రమైన క్షమాగుణం ఉందా లేదా? క్షమాగుణం లేపితే ఉంటాడా? లేస్తాడా? అక్కడనే పండుకుంటాడా? సమాధులను ఉండిపోతా, లేస్తాడా? సమాధులు క్రీస్తు రాకడలో తిరగబడ్డా క్రీస్తుతోటి వెళ్ళవు, విడవబడ్డ గుంపులో ఉంటావు, నరకానికి ఎప్పుడు ఎక్కడ? క్షమాపణ నీలో లేకపోతే. అంతేనా? అది నాకైనా వింటున్నా మీకైనా. ఆ క్షమాపణ నాలో లేకపోయింది అనుకోండి, నేనేమైపోతా? విడవబడతానా? ఎత్తబడతానా? ఎత్తబడిన గుంపులో ఉంటున్నా, విడవబడ్డ గుంపులో ఉంటున్నా. విడబడ్డ గుంపులో ఉండి నరకానికి, అపవాదికి, దాని దూతలకు క్షమాపణ ఎవరికి ఉండదు? దొరికినా దయ్యానికే ఉండదు క్షమాపణ, తెలుసా? క్షమించదు అది, క్షమాపణ ఉండదు. క్షమాపణ కోరుకొని ఇవ్వదు. తండ్రి నేను తప్పు చేసిన నాకు క్షమించమండా? నిందేసిండా? మీదేసిండా? ఆదాము, నువ్వు నాకు ఈ స్త్రీని ఇచ్చినావు, అందుకే నేను చాలా మంచివాడిని అన్నాడు. అమ్మమ్మ, అమ్మ ఏంటమ్మా నువ్వు చేసింది? నేను కాదు, సర్పం నన్ను మోసపుచ్చింది, సర్పం నన్ను మోసపుచ్చింది. బలవంతంగా తీసుకొచ్చి పెట్టిందా? అంటే మనిషి మాటలను ఏమార్చి నిన్ను ముగ్గులోకి దించి ఆ నిత్యత్వంలో నుంచి తొలగించడమే వాని పరంపర జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. ఒక మాటకు తిన్నగా దానికి సమాధానం చెప్తే అయిపోవు. ఇట్లా తిరిగి ఇలా తిరుగుంటే, ఇలా కలుపుకొని తింటే బాగుంటుంది కానీ ఇట్టు తిప్పుకొని ఇట్లా ఎందుకు తినాలండి? తల చుట్టూ ఎందుకు ఇలా తినడం అనేది? కలుపుకొని ఇలా తింటే అయిపోయా. ఇలా తీసుకొని ఇలా తింటే ఎలా ఉంటుంది? బాగుండదు. కలుపుకొని ఇలా తింటే చాలా మంచిది. సూటిగా ఉండాలి, దాన్నే చెప్పిండు. సూటిగా, సుత్తి లేకుండా సూటిగా చెప్పేయమన్నాడు. అందుకని మనం ఏంటి, దేవుల్లో ఉన్నవాళ్ళు అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలని ఖచ్చితంగా లేఖన సారాంశం. మీరు గమనించండి, మరణం అనేది ఎప్పుడు బంధిస్తుంది? మరణం ఎప్పుడు బంధిస్తుంది? మనిషిని మరణం ఎప్పుడు పట్టుకుంటుంది? చెప్పాలి. మరణము మనిషిని ఎప్పుడు పట్టుకుంటుంది? ఎప్పుడు బంధిస్తుంది? ఎప్పుడు బంధిస్తానా? మరణం అది మనిషిని ఎప్పుడు పట్టుకుంటుంది, ఎప్పుడు బంధిస్తుంది, ఎప్పుడు విడుదల చేస్తుంది? సింపుల్. క్షమాపణ, ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యత ఇవన్నీ ఉంటే ఏమైపోతుంది? మరణం నిన్ను బంధించదు. ఎందుకంటే ఆ ప్రేమ, ఆ మంచితనం అవన్నీ నేనేమైపోతుంది? తండ్రి నిన్ను లేపుతాడు. యేసుక్రీస్తుని ఎలాగ లేపిండో నిన్ను కూడా అలా లేపుతాడు. ఎందుకంటే క్రీస్తు స్వారూప్యత నీ యందు ఏర్పడితే తప్ప అలాంటి గుణాలు నీకు రావు. ఆ గుణాలు నాకు రాకపోతే నేను అక్కడనే ఉంటే తప్ప లేవను. లేచినా కూడా ఆ లోకానికి వెళ్ళాను. అంతేనా కదా? లేఖనాలను బట్టి మనం తీక్షణంగా, మనం స్పష్టంగా మనం చదివి అర్థం చేసుకుంటే ఎవరిని లేపుతుంది, ఎవరిని అక్కడ ఉండిపోద్ది? ఎవరుంటారండి? క్షమాపణ లేనోడు నరకానికి వెళ్ళిపోతాడు. క్షమాపణ లేనోడు మరణం అనేది బంధిస్తుంది. పాపము, క్షమాపణ లేని, దయలేని, అంటే శత్రువును సైతం కూడా ప్రేమించలేని వారు ఏమంటాడు? ప్రేమించండి, క్షమించండి. అప్పుడు కంటికి కన్ను, పంటికి పండు, అన్నీ పాత నిబంధన ఓకే. దాన్ని మొత్తం చట్టాన్ని మొత్తం మారుస్తున్నా. నిన్ను హింసిస్తుండా? వాని గురించి పవిత్రమైన హృదయంతో ప్రార్థించు. పరలోకమందుకు తండ్రికి నువ్వు పిల్లలు కావాలంటే అందుకే యేసుక్రీస్తు ప్రార్థించుడు, అందుకే యేసుక్రీస్తు క్షమించుడు, అందుకే యేసు. ఎందుకంటే యేసు ఎందుకు క్షమించిండు? నాలాగా మీరు బతికితేనే పరలోకానికి మీరు మృతుల్లో నుంచి మీరు లేవాలంటే నాలాగా బ్రతకాలి, నాలాగా జీవించాలి, నాలాగా ఉంటేనే మీరు లేకపోతే మీరు అక్కడికి వెళ్ళిపోతారు. అందుకే పౌలు గారిని వీళ్ళందరూ కొడుతుంటే ఎందుకు కొట్టించుకురండి? ఒకటి తక్కువ 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు. పౌలు గారు పిచ్చోడా? ఎందుకు తిన్నాడండి? కత్తి బట్టి గుర్రం ఎక్కి గజ వణికించిన వ్యక్తి కొడితే కొట్టించుకుంటూ, తిడితే తిట్టించుకుంటూ, ఈడ్చుకపోయి పడేస్తే ఒక్కరిని కూడా ఏమనలే. ఎందుకు? ఏ విధము చేతనైనా నాకు మృతుల్లోని చెల్లి పునరుత్థానం కలగాలంటే ఇలాంటి దెబ్బలు నాకు అవసరం. కొడతావా? కొట్టుకో. తిడతావా? తిట్టు. ఉమ్మేస్తావా? ఉమ్మేయ్. పునరుత్థానంలో నేను నాకు కావాలి. పునరుత్థానం పొందాలంటే ఇలాంటి శ్రమలు అవసరమే. క్రీస్తు నిమిత్తం, సువార్త నిమిత్తం.
క్రీస్తు బలియాగం. నాకు అర్థమైంది. అర్థమైనోడు ఏం చేస్తాడు? అన్నా పడతాడు. అర్థం కానోడు మాటకు మాట, దెబ్బకు దెబ్బ. అదే అందుకనే క్రీస్తు బలియాగం, క్రీస్తు శిలువ యాగం. అందరికి అర్థమైందా? కొందరికి అర్థమైందా? కొందరు అంటే అందులో మనం, ఆ కొందరిలో మనం ఉండాలి. అపొస్తలులకు అర్థమైంది, వండర్ఫుల్గా బతికిరు. అందుకే ప్రాణం తునప్రాయంగా తీసేసిరు. అవసరం లేదు మాకు ఈ జీవితం అని అప్పగించుకుని తమకు తాము. అందరూ ఏం చేసిరు? సిలువేమని. తర్వాత మారినా కూడా వేస్ట్. అందుకనే ఒక మాట చెప్తున్నాను, ఒక మాట ముగించుకుందాం. చూడండి, ఫిబ్రవరిలో రాసిన పత్రిక. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడం, కానీ సరేలే ముగించుకుందాం. చాలా ఉన్నాయి చెప్పడానికి సందర్భాలు. చూడండి, ఫిబ్రవరిలో రాసిన పత్రిక నాన్న, ఫిబ్రవరిలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు కలిసి ఉంటుంది. చూడండి, 3 నుంచి మనం చదువుకుంటుందాం. 3 నుంచి 3, 4, 5, 6 వచనాలు మనం మంచి సందర్భం ఉంటుంది, చాలా విలువైన సందర్భం ఉంటుంది అక్కడ. చూడండి, దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేదుము అని చెప్తూ, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారమై దేవుని దివ్యవాక్యము రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా శిలువ వేయుచు బహాటముగా ఆయన అవమానపరుస్తున్నారు గనుక మారు మనసు పొందుట కట్టి వారికి మరలా నూతన పరుచుట అసాధ్యం. దేవుని గురించి అన్నీని బల్ల తీసుకొని దేవుడు అని కొంతకాలం సువార్త మాటలు చాలా గొప్పగా ఉండి మన దేవునిలోకి రమ్మన్నా కూడా దేవుడు ఏమంటాడు? ఆయన్ని మనం మారు మనసు చేయలేము, ఆయన వదిలేసిన అన్నాడు. దేవుడు ఏమంటాడు? చాలా వరకు పాటలు పాడండి, ఓకే. బలలో పాల్గొనండి, ఓకే. సువార్త చెప్పిరండి, ఓకే. మీటింగ్లో పాల్గొనండి, ఓకే. వాళ్ళే ఏం చేస్తారండి? ఎరికేనా? నన్ను సిలువేస్తారు అన్నాడు. నన్ను సిలువేస్తారు వాళ్ళే నన్ను సిలువేస్తారు. ఎలా? మారు మనసు లేక, మాటల్లో, చూపుల్లో, బూతుల్లో, అన్నిట్లలో వాడే నన్ను సిలువేస్తాడు. వాళ్ళే నన్ను సిలువేస్తారు. ఎవరు? నమ్మినోడా సిలువేసేది? నమ్మనోడా? నమ్మినవాడు నమ్మినట్టుగా ఆయనను తెలుసుకొని బ్రతకని వాడు సిలువేస్తున్నట్టేనా లేదా? అది ఇంకా కింది వచ్చినది ఉన్నానా? ఎట్లనగా భూమి, బాగా గమనించండి, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురిసు వర్షమును త్రాగి ఎవని కొరకు వ్యవసాయమును చేయబడునో వానికి అనుకూలమైన పైరులు ఫలించుచు దేవుని ఆశీర్వాదము పొందును. బాగా గమనించండి. అయితే ముళ్ళ తుప్పలను, గచ్చు పొదలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగినదని తుదకు కాల్చివేయబడింది. ఎవరు? ఎందుకంటున్నాడు? శాపం వరకు ఆశీర్వాదం. గమనించాలి, ఎప్పుడు ఆశీర్వాదం, ఎప్పుడు శాపం వచ్చింది? ఏదేని తోట వలె ఉన్నది. శాపం ఎప్పుడు వచ్చింది చెప్పాలి? ఆదాము అవ్వమ్మ పాపం చేసినప్పుడు భూమికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. అంతకుముందు ఏముంది? ఆశీర్వాదం. విత్తనములు ఇచ్చు చెట్లు తమ తమ జాతి ప్రకారం తమలో ఫలమిచ్చు ఫలము వృక్షములు అన్నడా? సూపర్. అన్ని చెప్పుకుంటూ చూడు. ఫలవంతం, దేవుని ఆశీర్వాద వచనం పొందింది. మళ్ళీ శాపం ఎప్పుడు వచ్చింది భూమికి? అవిధేయతకు. అది ఏమైపోద్ది? శాపం వచ్చింది ఏంది? కాల్చివేయబడుతుందికే ఉంటుంది. అంతేనా? మీరు బాగా గమనించండి. పైన అది చెప్పి కింద ఎందుకు ఇలా చెప్తున్నాడు గమనించాలి. 6వ వచనంలో ఏముంది? నూతన పరచుట తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువేయుచు బాహాటముగా ఆయన అవమానపరుస్తున్నారు కనుక మారు మనసును పొందుటకు అట్టి వారికి మరలా నూతన పరచుట అసాధ్యమని చెబుతూ 6 నుంచి 7 వచనం చెబుతూ 7వ వచనం ఎట్టనగా భూమి తన మీద తరచుగా కురుచు వర్షమును త్రాగుచు ఎవని కొరకు వ్యవసాయం చేయబడునో వానికి అనుకూలమైన పైరులు ఫలించుచు. ఫలించే జీవితాలు ఎవరు? ఫలించే జీవి సాగు భూమి, ఎడారి భూములను ఉంటాయి. 2 భూములు ఉంటాయి కదా.
సాగు భూమి, వ్యవసాయం చేసేది పంట, 3 పంటలు తీసుకుంటారు. సాగు భూమి. పనికిరాని భూమి రాళ్ళు రప్పలు కొండలు బిట్టలు, ఇది కూడా భూమే. అది భూమే, ఇది భూమే. ఇదైతే పండదు, అది వేస్తే పంతది. అవునా? మీరు గమనించండి, మన హృదయం, ఈయనే హృదయం ఉంది. ఈయనే హృదయం కూడా ఏం చేయాలి? హృదయాన్ని కూడా ఏంతో పోల్చిండు? మంచినీళ్ళతో పోల్చిండు. మంచినీళ్ళతో పోల్చిండు, ముళ్ళ తుప్పలతో కూడా పోల్చిండు. అంటే చెడ్డ నేల మీద ఏం పడుతుంది? మంచినీళ్ళలో విత్తనం పడితే ఏమైపోద్ది? 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలిస్తుంది. మంచినీళ్ళలో పడితే, మంచినీళ్ళలో పడితే 100 అంతలు ఫలిస్తుంది. మరి చెడ్డ నేల, గచ్చి పొదలు, ముళ్ళ తుప్పలు ఉంటే ఏమైపోద్ది? ఆ ముళ్ళ తుప్పలను ఎదిగి దాన్ని అణిచేసేయడం వల్ల అది ఎదగదు, అయిపోద్ది. శరీర సంబంధమైన ఉన్నాయి మంచి విషయాలు ఎదగకుండా చేసేసి భోగాశక్తులుగా మార్చేసి నరకానికి తీసుకెళ్ళేటట్టుగా చేస్తుందని ఖచ్చితంగా చెప్తుంది. అందుకనే ఆ ఫలించని ఎండి పుల్లలు అని తీసుకుపోయి అగ్ని చేత కాల్చేస్తారు కదా. ఫలించని మనిషిని కూడా మొత్తం అగ్ని చేత కాల్చేస్తారు. ఒక చెట్టు ఎలాగైతే ఉంటుందో 15వ అధ్యాయం యోహాను సువార్తలో మనకుంటే, ఫలించని నాలో అంటుగట్టని ప్రతిది, అంటు కట్టబడినది ప్రతిది ఏం చేయబడుతుంది? ఎండిపోద్ది. అది పుల్లలన్నీ ఏరు చేసి అక్కడ కాల్చేస్తారు. సేమ్ అదే చెప్తుండు ఇక్కడ. గచ్చు పొదలు, ముళ్ళ తుప్పలు ఏం చేస్తాం? మనం కాల్చేస్తాం. గచ్చు పొదలు లాంటి, ముళ్ళ పుత్త లాంటి మనం ఏం చేస్తున్నాం? అలా మారిపోయినాం అనుకో, ఫలింపు చెట్లు లేకుండా ఉన్నామనుకో, ఎండిపోయిన చెట్టులాగా ఉన్నామనుకో, ఏంటి ఎండిన చెట్టు ఏమైనా వస్తుందా? ఏమైనా ఉంటుందా? ఏం పనికిరాదు. నీడివ్వదు, గాలి ఇవ్వదు, ఏముండదు. దాని కిందికి పోతే ఎప్పుడు మీద పడితే కూడా తెలియదు. అలాంటి బతుకులు ఉండొద్దని పైన 6వ సందర్భం చెప్తూ 7వ సందర్భంలో క్లారిటీగా ఇచ్చిన సందర్భం అది. ఆ క్లారిటీగా మళ్ళీ ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం. 7వ వచనం, నాన్న ఎట్లనగా భూమి తరచుగా కురుస్తుంది. దేవుని వాక్యం కూడా కురుస్తుంది అని ఉంటుంది తెలుసా? కురుస్తుంది. కురిసినప్పుడే మనం తడిసి ముద్దయిపోవాలి, మంచిగా ఫలించాలి ఆత్మీయంగా. వర్షం వలె దేవుని వాక్యం వానవల కురియని ఉంటుంది ద్విపదేశ కాండంలో. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? భూమి మీద ఎట్లనగా భూమి మీద తరచుగా కురియుచున్న వర్షమును త్రాగి ఎవని కొరకు వ్యవసాయము చేయబడును, వానికి అనుకూలమైన పైరులు ఫలించును, దేవుని ఆశీర్వాదం పొందును. అలా పంతే ఆశీర్వాదం అంటాడు. అయితే ముళ్ళ తుప్పులను, గచ్చు తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని, విసర్జింపబడినదని, శాపం పొందదగినదని, తుదకది కాల్చివేయబడినంటే అది పైన చెప్పి, ఇది మనిషి గురించి చెప్తుండే, ఒక చెట్టు గురించి కాదు, ఒక కొమ్మ గురించి కాదు, మనిషి గురించే. ఏ జాబితాలో మనం ఉన్నాం? తీక్షణంగా మనం ఆలోచించాలి. బైబిల్ బాగా స్పష్టంగా బాగా చదువుకుంటూ బాగా అర్థం చేసుకుంటే బోల్డ్ అనే విషయాలు ముందుకెళ్ళలేం. మనం ముందుకెళ్ళలేం. ఆగి మనం చదువుకొని బాగా విశ్లేషిస్తే చాలా మ్యాటర్ ఉన్నది మన ఆత్మీయ జీవితానికి. ఎప్పుడు విన్న మాటలు ఎక్కడ చదువుకునే, కానీ ఇంకా లోతుగా వెళ్తుంటే చాలా తవ్విన కొద్దిగా వస్తూనే ఉంటుంది. వాక్యపు జల ఊట. తలలోంచండి, ప్రార్థించుకుందాం. మంచిది. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో నీ పిల్లలకు మంచి విషయాలు ఈరోజు నేర్చుకున్నారు తండ్రి. చెప్పబడిన ప్రతి మంచి విషయం వాళ్ళ హృదయంలో పదిలంగా పెట్టుకొని అనేకులతో సంభాషించేటట్టు తండ్రి, నీ బిడ్డలను ఒక బలమైన సాధనాలుగా, పనిముట్లుగా, పాత్రలుగా నీ పక్షాన వాడుకొని తండ్రి, అనేకులను తండ్రి నీ వైపు నడిపించే సమర్థులుగా తండ్రి బిడ్డలను మలచమని నిండు మనసుతో వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ, నీ కరుణాస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం సదాకాలం మనందరికీ తోడయుండి సర్వసత్యమును నడిపించి సత్యమందు ప్రతిష్ఠించునుగాక. ఆమేన్. అందరికీ ప్రభునామమున వందనాలు. క్రీస్తులో శుభాలు.